బ్యాక్ టు సుమ వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసి డిఫరెంట్గా కొన్ని బ్యాగ్స్ అయితే తెప్పించానండి. అంటే రెగ్యులర్గా నేను శారీస్ హాల్ వీడియోస్ అలాంటివి అయితే చేస్తూ ఉంటాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్లో స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్గా ఉండడం కోసం కొన్ని స్కూల్ బ్యాగ్స్, అలానే బ్యాక్ ప్యాక్, ఇంకా లంచ్ బ్యాగ్ ఇలాంటివి అయితే తెప్పించాను. సో ఇవన్నీ కూడా నేను మీషో నుండి అయితే తెప్పించానండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చాను. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయండి. సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదొకటి స్కూల్ బ్యాగ్ అండి. దీనికి మనకి ఇలా లంచ్ బ్యాగ్ వచ్చేసి ఫ్రీగా అయితే వచ్చింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. జస్ట్ 300 రూపీస్ చేంజ్ అలా ఉందండి. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్ బ్యాగ్ చూడండి. ఇది వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్లో ఉంటుంది. సో సైడ్ నుండి వచ్చేసి వ్యూ మీకు ఇలా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది మనకి బాటిల్ అలా పెట్టుకోవడానికి. ఇలా 2 జిప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక జిప్ అనేది అయితే ఇచ్చారు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. సో టోటల్గా మనకి 4 జిప్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా. సో లోపల కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బ్యాక్ జిప్ అండి. బ్యాక్ సైడ్ ఉన్న జిప్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది దీని లోపల. నెక్స్ట్ మిడిల్ జిప్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుందండి. చాలా ఎక్కువ స్పేస్ ఉంది ఇందులో అయితే. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత స్పేస్ వస్తుంది అనేసి. అంటే ఆల్మోస్ట్ మీకు బుక్స్ అన్నీ కూడా ఉంటాయండి, ఇందులో పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో జిప్ ఉంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో స్నాక్ బాక్స్ అయినా లేకపోతే ఇంకా మీరు పౌచెస్ అయినా అలాంటివైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇంకొక జిప్ అనేది అయితే ఇచ్చారు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇచ్చారండి. క్వాలిటీ అంతా కూడా నాకు ఓకే అనిపించిందండి. అంటే మనకి ప్రైస్కి తగ్గట్టుగా ఉంది. జస్ట్ 300 రూపీస్ చేంజ్ కాబట్టి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో అంటే కొందరు తక్కువ బడ్జెట్లో కావాలి బ్యాగ్స్, పిల్లలు తొందరగా పాడేస్తున్నారు. అంటే మనం ఏంటంటే తక్కువ బడ్జెట్లో పెట్టి కొంటే వాళ్ళు ఒకవేళ పాడేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటైనా తీసుకోవచ్చు. ఎక్కువ పెట్టేసరికి వాళ్ళు ఏంటంటే తొందరగా పాడేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. బాగుంది, క్వాలిటీ కూడా బాగుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, దీనికి ఇలా లంచ్ బ్యాగ్ వచ్చేసి ఫ్రీగా అయితే ఇచ్చారు. సో చూడండి, ఇలా ఉంటుంది. లోపల ఇలా ఇచ్చారు లంచ్ బ్యాగ్. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ప్రిన్సెస్ తోని వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక జిప్ అనేది అయితే ఇచ్చారు మనకి. ఇలా చూడండి, ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక జిప్ ఇచ్చారు. సో ఓవరాల్గా లంచ్ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి. ప్రైస్ వైజ్గా, క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. సపరేట్గా మీరు పర్చేస్ చేయడం అవసరం లేదు. నార్మల్గా అయితే మనం ఓన్లీ లంచ్ బ్యాగ్ తీసుకుంటేనే మనకి ఈజీగా 400 అయితే ఈజీగా ఉంటుంది. సో అలాంటిది మనకి జస్ట్ రీజనబుల్ ప్రైస్లో మనకి ఇలా 2 బ్యాగ్స్ వస్తున్నాయంటే మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి, వచ్చేసి ఇదొక బ్యాగ్ అయితే తెప్పించానండి. ఇది కూడా బాగుంది. చూస్తున్నారు కదా, స్పేస్ వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఉంటుందండి. సైడ్ వ్యూ చూడండి, సైడ్కి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా అయితే ఉంటుందండి. దీనికి కూడా మనకి ఇక్కడ బ్యాక్ 2 జిప్స్ వచ్చాయి. ఇలా 2 జిప్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనకి 2 జిప్స్ వచ్చాయి. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చిన్నగా మనకి ఇంకొక జిప్ అనేది అయితే వచ్చింది. సో క్వాలిటీ బాగుంది, కలర్ కూడా బాగుందండి. రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సైడ్కి వచ్చేసి మనకి ఇది కూడా ఇచ్చారండి. అంటే మనం బాటిల్ పెడితే పడిపోకుండా కొంచెం ఇది మనం టైట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఇచ్చారు. ఇలా 2 సైడ్స్ వస్తుంది మనకి. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. లుక్ చూస్తున్నారు కదా. సో ఇది బ్యాక్ సిప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా మనకి ఇలా ఇచ్చారండి. అంటే ఏమైనా టెస్ట్ పేపర్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదొక జిప్ అండి. ఇందులో మనకు కొంచెం ఎక్కువగా పడతాయండి బుక్స్ అనేవి. సో ఇక్కడ మీరు చూడండి, ఇంత ఉంది కాబట్టి మనకి ఎక్కువ బుక్స్ అనేవి పడతాయి ఇందులో. ఇలా అయితే ఉంటుంది లోపల. నెక్స్ట్ ఇంకొక జిప్ చూపిస్తున్నాను.
సో ఇది కూడా స్పేస్ ఎక్కువగా ఉందండి, ఇందులో కూడా చాలానే పడతాయి బుక్స్. సో ఇది ఏంటంటే మీరు 6th క్లాస్ ఎబో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే వాళ్ళకి చాలా ఎక్కువ బుక్స్ అయితే ఉంటాయి కదా, సో అలాంటి వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇంకొక జిప్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకి ఇంకా లోపల ఇంకొక జిప్ కూడా ఇచ్చారు ఇలా. సో చాలా చాలా బాగుందండి, చాలా జిప్స్ వచ్చాయి, చాలా పార్టీషన్స్ ఇలా ఉన్నాయి. లోపల వచ్చేసి మళ్ళీ మనకి ఇలా సపరేట్గా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. సో బాగుంది ఇది కూడా. ప్రైస్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ స్మాల్ సైజ్ జిప్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ వైజ్గా బాగుంది, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. వచ్చేసి మనకి అంటే 7 to 10th క్లాస్ వరకు అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇది మనకి 45 లీటర్స్ అండి, అంటే లార్జ్ సైజ్, ఇది చాలా పెద్ద సైజ్ బ్యాగ్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇదండి, ఇదైతే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. సో ఈ బ్యాగ్ సైజ్ వచ్చేసి అంటే మరీ లార్జ్ సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ అండి, అంటే మనకి 6th నుండి బిలో వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. సో ఇందులో మనకి టోటల్గా 3 పార్టీషన్స్ వచ్చాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక జిప్, నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది, 4 వచ్చాయండి. ఇక్కడ మళ్ళీ స్మాల్ సైజ్ జిప్ కూడా ఇచ్చారు, ఇలా ఉంటుంది. ఇది కూడా క్వాలిటీ అంతా కూడా బాగుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి స్పెషల్గా ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి అంటే వాటర్ ప్రూఫ్ కవర్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న జిప్లో మనకి ఇలా ఇచ్చారు, చూడండి ఇలా ఉంటుంది. బ్యాగ్కి మొత్తం కూడా మనం కవర్ చేయొచ్చు, వాటర్ ప్రూఫ్ ఇది. సో ఇలా అయితే వస్తుంది. మిగతా జిప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో చెప్పాను కదా, ఇక్కడ ఒక జిప్ అయితే వస్తుంది మనకి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఒక జిప్ వస్తుంది, అంటే ఇక్కడ మనకి పైన కూడా ఓపెన్ ఉందండి, కిందికి పైనకి ఓపెన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక జిప్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఈ జిప్ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. దీని లోపల కూడా ఇంకొక పార్టీషన్ ఇచ్చారు మనకి, ఇక్కడ సైడ్ జిప్ వస్తుంది. మనకి ఇందులో పాకెట్స్ టైప్ ఇచ్చారండి, ఇలా అంటే 3 పార్టీషన్స్ టైప్ ఇచ్చారు. పెన్స్ అలాంటివైనా పెట్టుకోవడానికి చిన్న చిన్నగా పార్టీషన్స్ అనేవి వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక జిప్ అండి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ఇంకొక జిప్ అయితే ఇచ్చారు, ఓపెన్ చేసి చూపిస్తాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఇలా ఉంటుంది లాస్ట్ జిప్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అంటే ఇది మీరు కాలేజెస్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ల్యాప్టాప్ అలా పెట్టుకోవచ్చు, లేకపోతే స్కూల్ పిల్లలైతే మీరు పేపర్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉంది. సో క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. సైడ్కి వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు, బాటిల్ పెట్టుకోవడానికి ఇలా 2 సైడ్స్ ఉంటుందండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇది ఒక బ్యాక్ ప్యాక్ అయితే తెప్పించానండి, తక్కువ ప్రైస్లో ఉంది. ఇది జస్ట్ 200 చేంజ్ అలా ఉందండి. సో చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి అయితే తెప్పించాను. ఇలా అయితే ఉంటుంది. ఇది మనకి కలర్ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక మనకి జిప్ అనేది ఇచ్చారు, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. సో దీని లోపల వచ్చేసి ఇలా ఉందండి. నెక్స్ట్ ఇంకొక జిప్, టోటల్గా అంటే 2 పార్టీషన్స్ వస్తాయి అంతే. దీని లోపల వచ్చేసి ఇలా అయితే ఉందండి. సో బ్యాక్ ఇక్కడ లోపల ఒక పాకెట్ కూడా ఇచ్చారు, ఇలా ఉంటుంది. సో మీరు అంటే ట్రావెల్కి బ్యాక్ ప్యాక్ లాగా అలా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది. లేకపోతే ఇంకా మీరు స్కూల్లో ఏవైనా అంటే అకేషన్స్ ఉంటాయి కదా అండి, సో అలాంటి వాటికి మొత్తం బ్యాగ్ మొత్తం తీసుకెళ్లకుండా జస్ట్ ఇందులో ఒక వాటర్ బాటిల్ ఇంకా స్నాక్ బాక్స్ అలా పెట్టుకొని కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. ఇలా అయితే ఉంటుంది బ్యాగ్. క్వాలిటీ అంతా కూడా బాగుందండి, రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. చూసారు కదా అండి, మీషో తెప్పించిన బ్యాగ్స్ కలెక్షన్ అంతా కూడా. సో తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, ఇంకా క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంటే మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.